చౌరీ చౌరా ఘటన భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో అత్యంత కీలకమైన మలుపు. ఈ ఘటన 1922 ఫిబ్రవరి 4న ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చౌరీ చౌరా అనే గ్రామంలో జరిగింది. 1920లో మహాత్మా గాంధీ గారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగుతుంది. బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించకుండా శాంతియుతంగా స్వాతంత్రం సాధించడమే దీని లక్ష్యం. రైతులు, కార్మికులు, యువత పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. చౌరీ చౌరా అనే గ్రామంలో రైతులు మరియు జాతీయ కార్యకర్తలు శాంతియుత ర్యాలీని నిర్వహించారు. బ్రిటిష్ పోలీసులు ర్యాలీని ఆపేందుకు లాఠీ చార్జ్ చేశారు. దీనితో ఆగ్రహించిన జనసమూహం పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి నిప్పంటించారు. ఆ అగ్ని ప్రమాదంలో 22 మంది పోలీస్ సిబ్బంది మరణించారు. ఈ ఘటన గాంధీజీకి తీవ్ర ఆవేదన కలిగించింది. ఆయన ఉద్యమం అహింస మార్గం నుంచి తప్పిపోయిందని భావించారు. అందుకే 1922 ఫిబ్రవరి 12న తన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఇది చాలామందికి షాక్ అయిన గాంధీజీ అహింసపై ఉన్న దృఢ నమ్మకాన్ని చూపించింది. బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సుమారు 228 మందిని అరెస్ట్ చేసింది. 19 మందికి ఉరిశిక్ష విధించారు. ఈ ఉరిశిక్ష పడిన వారు రైతులు, పేద ప్రజలే. ఈ శిక్షలు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి. చౌరీ చౌరా ఘటన వల్ల భారత జాతీయ ఉద్యమంలో అహింస వర్సెస్ హింస అనే చర్చ బలపడింది. గాంధీజీ నాయకత్వ శైలి, నైతిక విలువలు స్పష్టంగా కనిపించాయి. ఉద్యమం తాత్కాలికంగా ఆగినా స్వతంత్ర ఆకాంక్ష మరింత బలపడింది. స్వాతంత్ర పోరాటం కేవలం లక్ష్యం మాత్రమే కాదు, దాని మార్గం కూడా అంతే ముఖ్యం అని గాంధీజీ చెప్పిన అహింస సిద్ధాంతం చరిత్రలో నిలిచిపోయింది. ఇది ఫిబ్రవరి 4న ప్రత్యేకతలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.